హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 26 డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ప్రీవియస్ డే మార్కెట్ అంటే 24 డిసెంబర్ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఒకసారి చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూడండి, 24 డిసెంబర్ రోజు మనమైతే చిన్నగా గ్యాప్ అప్ని చూసాము, అవునా? అండ్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది అండ్ అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. అండ్ నిఫ్టీ ఎప్పుడైతే 23,700 లెవెల్కి రీచ్ అయిందో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూస్గా హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే నిఫ్టీ ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్ని టచ్ చేసిందో మళ్ళీ అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. అండ్ మళ్ళీ ఒకటి గమనించండి, సో 24 డిసెంబర్ రోజు మళ్ళీ మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఫామ్ అయింది. అండ్ 2-5 క్యాండిల్ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూస్గా సైడ్ వేస్గానే ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్ మనకి రేపటి కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 23,737 నుండి 23,710. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,682 నుండి 23,660 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,530 నుండి 23,497 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 23,795 నుండి 23,819. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మళ్ళీ మనకి 23,816 వరకు కంటిన్యూస్గా రెసిస్టెన్స్ జోనే అండి. ఓకేనా? సో ఈ రెసిస్టెన్స్ జోన్లో నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ జోన్ కంప్లీట్గా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,925 నుండి 23,945 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే 24th రోజు చాలా వరకు సైడ్ వేస్ మార్కెట్ని చూసాము కదండి. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది మన 915 క్యాండిల్ కదా. సో 915 క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్ని టచ్ చేసింది అండ్ అక్కడ నుండి ఫాలో అయింది. అండ్ ఎప్పుడైతే మనం డిస్కస్ చేసిన సపోర్ట్ లెవెల్ అంటే ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ని బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ సెలా లెవెల్కి వెళ్ళింది. అండ్ అక్కడ నుండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అవుతూనే ఉంది కదా. సో రేపటి కోసం ఈ సపోర్ట్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 51,209 నుండి 51,148. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,768 నుండి 50,689 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 51,252 నుండి 51,395. ఒకవేళ ఈ సెలార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,436 నుండి 51,483. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,574 నుండి 51,627 రేంజ్లో ఉంది. ఒకవేళ 24 డిసెంబర్ రోజు సపోర్ట్ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే సెల్స్ అండ్ ఎంట్రీస్ని ప్లాన్ చేశారంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు 940 నుండి కంప్లీట్ సైడ్ వేస్ మార్కెటే ఉందండి, అవునా? సో మన ప్రీమియమ్స్ అన్నీ డీకే అయిపోతూ ఉంటాయి. సో ఆప్షన్ సెల్లర్కి మాత్రమే లాభం ఉంటుంది ఇలాంటి టైంలో. సో అందుకని చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకున్నప్పుడు సపోర్ట్ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే ఫ్రెష్ ఎంట్రీస్ని తీసుకోవాలి. ఓకేనా? సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.